వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. పీఎం నరేంద్ర మోడీపై మండిపడ్డ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. తెలుగు ప్రజలందరూ కూడా సంక్రాంతి జరుపుకుంటున్న సందర్భంలో ఎంతో సంతోషంగా ఉన్న వేళలో రాష్ట్ర ప్రజల ఆశలపైన ప్రధాని నరేంద్ర మోడీ గారు నీళ్లు జరుపుతూ ఉన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో ఎవరైతే పనిచేస్తున్నారో ఆ కార్మికులందరూ కూడా 15 సంవత్సరాల అనుభవం ఉన్నవారు, 45 ఏళ్ల వయసు ఉన్న వారందరూ కూడా జనవరి 15 నుండి 31వ తేదీ వరకు ఆన్లైన్లో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు విఆర్ఎస్కి అని చెప్తా ఉన్నారంటే, మరో మాటలో దీన్ని ఖచ్చితంగా మూసివేయడానికి జరుగుతున్న ప్రయత్నం తప్ప మరొకటి కానే కాదు. ఎందుకంటే గతంలో నుంచి కూడా గత 4 మాసాలుగా సక్రమంగా వారికి జీతాలు ఇవ్వలేదు, పైగా ఉత్పత్తిని తగ్గిస్తూ ఉన్నారు. క్యాపిటల్ మైన్స్ కేటాయించమని కోరినా కేటాయించకుండా దానికి సమీపంలో ఉన్న అనకాపల్లిలో మిట్టల్ ఆధ్వర్యంలో ప్రైవేట్ కంపెనీలు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ స్టీల్ ఫ్యాక్టరీ అక్కడ ఏర్పాటు చేయడం ద్వారా దీనికి మంగళం పాడాలని కూడా ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదే మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అధికారానికి వచ్చి ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ మొన్న మోడీ సభలో కనీసం దాని గురించి ప్రస్తావించలేకపోయారు, మోడీకి విజ్ఞప్తి చేయలేకపోయారు. పైగా మిట్టల్ స్టీల్ ప్లాంట్కి ప్రైవేట్ మైన్స్ క్యాపిటల్ మైన్స్ కేటాయించమని కూడా వారు కోరుతూ ఉన్నారు. కాబట్టి దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. ఏది ఏమైనా సరే ఈ బీఆర్ఎస్ పేరుతో ఫ్యాక్టరీని మూసివేయడానికి జరుగుతున్న ప్రయత్నం మరొకటి కానే కాదు. ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నారు, ఖండిస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి తన వైఖరి మార్చుకోవాలి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. సంక్రాంతి సెలవులు అనంతరం ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్ తదితర నగరాలకి బుధవారం రాత్రి నుంచి పెద్ద ఎత్తున తిరుగు ప్రయాణమయ్యారు. ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఆర్ఎండ మనోహర్ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించారు. Yesterday night we were taking 65 rupees.
ఆగిరిపల్లి మండలం కృష్ణవరం కండగట్టుపై పులుడి సంచారం కొనసాగుతుందని మేకల కాపరి ముసలి కోటేశ్వరరావు భయాందోళన వ్యక్తం చేశారు. 6-6-10కి మీకు ఏమన్నా అరుపులు ఏమన్నా వినిపించినాయా? పెద్ద పులి నా మేక అరుపు వినిపించింది. నీ మేక అరుపు తర్వాత రెండో దర్శింది. రెండో దర్శిన 3-4 కాకి ఇది మొత్తం బెదిరింది. అక్కడ నుండి కిలోమీటర్ ఉంటుంది తారుడు అదే అదే అక్కడ నుండి సెకండ్ లో నన్ను వదల కనపడిందండి. పొట్ట పైన వదల లాక్కెళ్ళిన వదల గేట్లు చూసినంతసేపు ఏమి కానీ బైకులో రక్తపు మరకలు మాత్రం ఏమన్నా వదరే కనపడింది. ఇక్కడ నుండి అడుగు ఈడ్చుకెళ్ళి కనపడింది. అంటే మేకని పట్టుకుని ఈడ్చుకెళ్ళింది. ఇంతవరకు ఓకే. ఏమన్నా పులి అడుగులు కానీ అట్లాంటివి ఏమన్నా కనపడినాయి? తేమ లేదు, అడుగు పడతల తేమేం లేదు, మామూలుగా గట్టు ప్రాంతం. ఓకే. ఇప్పుడు 2 మేకలు అక్కడే మిస్ అయిపోయినాయి, 3 మిస్ అయిపోయినాయి. మరి ఇంకోటి ఎట్లా దొరికింది? గాయాలతోటి వచ్చింది, పొద్దుపైన దిగింది, ట్రీట్మెంట్ చేసా, బతుకులో చనిపోయింది. ఓకే. ఇప్పుడు మీతో పాటుకి ఇంకా మేకలోళ్ళు పక్కన ఎవరన్నా ఉంటారా? నేను ఒక్కడిని వెళ్తా, మిగతా వాళ్ళు ఓకే వేరే 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 చోట్ల కొద్ది కాబట్టి ఈ రోడ్డు అమ్మటే వస్తారు వాళ్ళు. లోపలికి వెళ్ళాలి, మెల్లమూటి మీద వెళ్ళిపోతే ఆగం. అదే అదే ఈ కుర్రోళ్ళు దగ్గర వెళ్తారు. ఇప్పుడు మీ ప్రాంతంలో పులి సంచరిస్తుందని చెప్పి బాగా అంటున్నారు. అవును, ఉచ్చులో పడి చనిపోయింది మెట్టపల్లిలో. ఇప్పుడు మీకు ఉంది అనే అనుమానం ఉందా, లేకపోతే ఉంది అని కన్ఫర్మ్ గా నిర్ధారణ ఏమన్నా ఉందా? నిర్ధారణ వచ్చింది. ఇంతకు ముందు ఉంది ఏదో పక్కన, ఏదో సరే అయితే జీవనోపాధి తప్పదు కాబట్టి అలాగే భయం ఇస్తున్నాం. ఓకే, కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు మీతోటి ఇంకెవరన్నా పులి గురించి ఇట్లాంటి మాట్లాడుతాం ఈ మధ్యకాలంలో ఎవరన్నా సంఘటనలు ఇట్లాంటివి చర్యలు ఏమన్నా మాట్లాడుతుందా ఎవరన్నా బాగా? అంటే చుట్టుపక్కల అంటున్నారు ఉంటుందని, కనపడింది అనేది ఎవరు కనిపించలా. మన మెట్టపల్లి ప్రాంతంలో కనిపించింది. మట్టిపల్లి ప్రాంతంలో ఉచ్చులో పడి చనిపోయినటువంటిది అది ఒకటే. తర్వాత కండక్టర్ అయితే అవును, కండక్టర్ కనపడిందని అప్పుడు అన్నారు. కానీ అతను ఎక్కడ? అతనేనా బస్ డ్రైవర్, కండక్టర్? సరే అండి. ఇప్పుడు మీరైతే మరి ఇప్పుడు గట్టు ప్రాంతానికి తోలుకెళ్తున్నారా? ఇక నిన్న జరిగిన సంఘటనకి వాళ్ళ మొన్న ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.